యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఉప చట్టం కింద అరెస్ట్ అయిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కేవలం ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా మిగల్లేదు. జోసెఫ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా మద్దతు ప్రకటించడంతో చాలా కాలంగా తెర వెనుక సాగుతున్న మతపరమైన రాజకీయ వ్యూహాల అసలు ముసుగు ఒక్కసారిగా తొలగిపోయింది. సనాతన ధర్మం, హిందూ సాంప్రదాయాలు, ఆర్ఎస్ఎస్ లాంటి జాతీయవాద సంస్థలను లక్ష్యంగా చేసుకొని జోసెఫ్ గతంలో చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చివరికి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తూ దేశ నాయకత్వంపై విమర్శలు చేశాడు. ఇంతటి తీవ్రమైన దేశద్రోహి, దైవద్రోహి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని జగన్ రెడ్డి సమర్థించాల్సిన పరిస్థితి రావడం వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. హే రామ్ అంటూ జగన్ రెడ్డి చేసిన ట్వీట్ కేవలం ఒక యూట్యూబర్ ను కాపాడుకునే ప్రయత్నం కాదు. ఒక నిర్దిష్ట వ్యూహం ప్రకారం హిందుత్వంపై దాడి చేసే శక్తులన్నిటినీ ఏకం చేసి వారికి ఒక రాజకీయ రక్షణ కవచాన్ని కల్పించే వ్యవస్థీకృత ప్రయత్నం. గతంలో జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ధోరణులు స్పష్టంగా కనిపించాయి. కంచె ఐలయ్య లాంటి వివాదాస్పద రచయితలతో మతం మారితే తప్పేంటి అనే అర్థం వచ్చేలా వ్యాసాలు రాయించి తన సొంత పత్రిక ఎడిటోరియల్ పేజీలలో ప్రముఖంగా ప్రచురించడం ద్వారా సమాజంలో మత మార్పిళ్లకు అనుకూలమైన వాతావరణాన్ని పరోక్షంగా ప్రోత్సహించారు. ఇప్పుడు ఆ పత్రికా కథనాల స్థాయి దాటి క్షేత్రస్థాయిలో హిందూ సమాజాన్ని, సనాతన మూలాలను విచ్ఛిన్నం చేసే శక్తులను ఒక ముఠాగా మార్చి వారి వ్యవహారాలను విస్తృతం చేస్తున్నారనే వాదనను తాజా పరిణామాలు బలమిస్తున్నాయి. బచ్చలకూరి జోసెఫ్ సన్ ఆఫ్ డానియల్ అనే వ్యక్తి వాక్ స్వాతంత్రం ముసుగులో సమాజంలో చీలికలు తేవడానికి, కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బయట శక్తుల ఫండింగ్ తో కుట్రలు పన్నారనేది పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశం. సమాజంలో చిచ్చు పెట్టాలనుకునే ఇటువంటి శక్తులకు జగన్ రెడ్డి నేరుగా వత్తాసు పలకడం దేశవ్యాప్తంగా ఉన్న జాతీయవాద శక్తులను విస్మయానికి గురి చేస్తోంది. ముఖ్యంగా బీజేపీలోనో లేదా ఇతర జాతీయ సంస్థల్లోనో ఉంటూ ఇంకా జగన్ రెడ్డి పట్ల సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించే నాయకులు ఎవరైనా ఉంటే వారిప్పుడు జోసెఫ్ కి లభించిన మద్దతును చూసి సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు హిందూ సెంటిమెంట్లను దెబ్బతీస్తూ మరోవైపు జాతీయ భద్రతకు ముప్పుగా మారిన ఉప చట్టం నిందితుడి తరపున నిలబడడం జగన్ రాజకీయ దిగజారుతనానికి పరాకాష్ట. ఇటువంటి దేశద్రోహులు, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే శక్తుల పట్ల ప్రభుత్వం కానీ సమాజం కానీ ఎలాంటి నిర్లక్ష్యాన్ని వహించకూడదు. జగన్ రెడ్డి లాంటి పెద్ద తలకాయలు నేరుగా ఇటువంటి శక్తుల వెనుక ఉండి నడిపిస్తున్నారనే నిజాన్ని ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. హిందుత్వంపై జరిగే ప్రతి చిన్న దాడి వెనుక ఉన్న పొలిటికల్ నెట్వర్క్ ను ఛేదించడానికి చట్టపరమైన వేటను మరింత తీవ్రం చేయాలి. సనాతన ధర్మాన్ని రక్షించుకోవడంతో పాటు దేశ సమగ్రతను కాపాడుకోవడానికి ఇటువంటి దేశ విద్రోహి మతాల మూలాలను వెతికి పట్టుకొని కఠినంగా శిక్షించడమే ఏకైక మార్గం.